రైట్. నిన్న చెంగిచెర్లలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అది బీసీల గురించి బీసీలకు రాజకీయ అధికారమే అసలైన శక్తి అంటూ తీర్మానం వలన పెట్టిన సభలో విజయవంతమైంది. ఒకసారి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వేవ్ నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో చెంగిచెర్లలో టీఆర్పీ జిల్లా స్థాయి సమావేశం విజయవంతం. పలువురు యువకులు స్థానిక నాయకులు టీఆర్పీలో చేరిక. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీలంటూ మల్లన్న విమర్శ. బీసీల భవిష్యత్ కోసం టీఆర్పీ అధికారంలోకి తేవాలి తీర్మానం మల్లన్న పిలుపు. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. సభకు భారీ సంఖ్యలో యువకులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కాగా పలువురు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా తీర్మానం మల్లన్న వారికి పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త 4వ పేజీలో ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. బీసీలకు రాజకీయ అధికారమే అసలైన శక్తి. ఒకసారి చూసుకుందాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. సభకు భారీ సంఖ్యలో యువకులు, స్థానికులు, కార్యకర్తలు హాజరు కాగా పలువురు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా తీర్మానం మల్లన్న వారికి పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక ఒకసారి చూద్దాం. బీసీలకు రాజకీయ అధికారమే అసలైన శక్తి. సభలో మాట్లాడిన మల్లన్న దేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా బీసీలు కేవలం ఓటు బ్యాంకింగ్గా మాత్రమే ఉపయోగించబడుతున్నారని, కానీ అధికారంలో భాగస్వామ్యం మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. విద్య, ఉద్యోగులు, రాజకీయ అవకాశాలు అన్నింటిలోనూ బీసీలు వెనుకబడేలా వ్యవస్థను అగ్రవర్ణ పార్టీలు నడిపిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను బీసీలను మోసం చేస్తూ అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకుంటున్నారని విమర్శించారు. బీసీల ఓట్లు తీసుకుని అధికారంలోకి వస్తున్నారు, కానీ బీసీలకు న్యాయం చేయాల్సినప్పుడు మాత్రం మాట తప్పుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీసీల అంశం ఎత్తేసరికి పెద్ద ఎత్తున ఏ పార్టీ కూడా పెద్ద ఎత్తున మాట్లాడదు. ఎందుకంటే మెజార్టీ పీపుల్ అనే బీసీలకు రాజ్యాధికారం వస్తే అగ్రకులాలకు సంబంధించిన పార్టీలు గల్లంతయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ బీసీల అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎప్పుడు కానీ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, బీసీల అంశం బలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడంగా బలంగా వీచిందనుకో, గట్టిగా అంటే బీసీ 42% రిజర్వేషన్ గురించి కానీ, కులాల గురించి కానీ, బీసీలో ఉన్న జనాభా లెక్కలు బయటపెట్టాలని బలంగా ఎప్పుడైతే వస్తుందో ఒక అంశం, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే, లేకపోతే వాకౌట్ చేసే ప్రయత్నం చేస్తే, దాన్ని అసలు అంశమే కాదన్న లైట్ తీసుకునే ప్రక్రియ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే బీసీలు మేల్కొంటే చాలా ప్రమాదం అని వాళ్ళకు కూడా తెలిసేది. అగ్రవర్ణ పార్టీల మాయాజాలం నుంచి బయటకు రండి. ఇకపై బీసీలు అగ్రవర్ణ పార్టీల మోసపూరిత రాజకీయాలను బలి కాకూడదని మల్లన్న పిలుపునిచ్చారు. తమ భవిష్యత్తు కోసం రాజకీయంగా ఐక్యంగా మారాలని సూచించారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ గౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తీసుకురండి అంటూ బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. బీసీలకు అసలైన శక్తి రాజకీయమేనని, అధికారంలో భాగస్వామ్యం లేకపోతే ఎన్ని హామీలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. బీసీలు ఐక్యంగా ఉంటే ఎవరూ ఆపలేరు. 2029లో బీసీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారానే బీసీలకు నిజమైన న్యాయం సాధ్యమని పేర్కొంటూ ప్రతి బీసీ కుటుంబం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం ఆగదని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక రానున్న ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గారి పాదయాత్ర జూన్ 2న పాదయాత్ర స్టార్ట్ కాబోతోంది. ఆ లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల కమిటీలు మొత్తం పూర్తయి విజయవంతంగా తీర్మానం మల్లన్న దగ్గరికి లిస్టు వెళ్ళబోతా ఉంది. ఇది నిజంగా ఒక శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. అత్యధికంగా దూసుకెళ్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మండల స్థాయి కమిటీలు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ నిన్న జరిగింది. పెద్ద సంఖ్యలో తీర్మానం మల్లన్న ఆధ్వర్యంలో కొంతమంది జైన్ అయ్యారు. తీర్మానం మల్లన్న వాళ్ళతోని అక్కడ ఉన్న ప్రజలతో ముచ్చటించే ప్రయత్నం చేశారు. ఇది జరిగింది. చెంగిచెర్ల టీఆర్పీ జిల్లా స్థాయి సమావేశం విజయవంతం. పలువురు యువకులు, స్థానికులు, నాయకులు టీఆర్పీలో చేరిక. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీలు అంటూ మల్లన్న విమర్శ. బీసీల భవిష్యత్తు కోసం టీఆర్పీని అధికారంలోకి తేవాలని మల్లన్న పిలుపని ఒక వార్తని చూస్తున్నాం. ఇది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖు నుంచి తీర్మానం మల్లన్న పాదయాత్ర స్టార్ట్ కాబోతోంది. దానికి సంబంధించిన అప్డేటు మరింత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది బండి సంజయ్ కుమారుడి భగీరథి. దానికి సంబంధించిన కూడా వేరే వీడియో చేస్తా. ఎందుకంటే తీర్మానం మల్లన్న గురించి కూడా కొందరు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పుకొట్టే విధంగా నిన్న తీర్మానం మల్లన్న ఒక ప్రకటన చేసిండు బండి సంజయ్.
కేంద్ర మంత్రి కొడుకు గురించి ఒక ప్రకటన అయితే చేసి నిన్న ప్రెస్ నోట్ కూడా ఇచ్చిండు. అంటే ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు. అక్కడ ప్రెస్ వాళ్ళకు ఒక వాక్యాలు అయితే చెప్పిండు. అంటే ఎవరు చట్టం అందరికీ సమానమే అన్నట్టు ఒక వాక్యాలు అయితే చెప్పిండు. దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొన్ని కాంట్రవర్సీ ప్రయత్నాలు విపరీతంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాని అయితే బీభత్సంగా బీజేపీని టార్గెట్ చేసిందా, లేకపోతే బండి సంజయ్ని టార్గెట్ చేసిందా, బాధిత కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే కేవలం బండి సంజయ్ టార్గెట్ అనే విధంగా చేస్తుందా అన్నది కీలకంగా ఒక అంశం అయితే చూడవచ్చు సోషల్ మీడియాలో. ఇది వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.